Adonai panav alecha v'yasem lecha shalom. Shabbat shalom, everyone. అందరికీ షబాత్ షలోమ్ అండి. This week's Torah portion is Ekev. It's a unique word. It's like because skipping my memory. Because last week was Evet Hanan, which means beseech or to request, and Ekev is like because, but it's a little bit different, and it means it has some relation to the heel like on your foot. So it's there's another drosh about that, but I'm not going to talk about that this week. But study that about the heel or the ekev. ఈరోజు పరిషత్ భాగము ఎకేవ్. లాస్ట్ పరిషత్ భాగము మనకి వైత్ కెనన్ అంటే ప్రాధేయపడటం. ఈ యొక్క పరిషత్ భాగం పేరు ఎకేవ్ అనగా ఎందుచేత ఈరోజు పరిషత్ భాగము ఎకేవ్ భాగము. ఎకేవ్ అనగా ఎందుచేతనగా. అయితే మరి ఎకేవ్ అనే మాటకు అర్థం మరి మడమ అని కూడా వస్తుంది. అయితే మడమ గురించి ఆ సబ్జెక్ట్ గురించి నేను మీతో మాట్లాడబోవట్లేదు కానీ వేరే విషయంతో వేరే ఒక అంశాన్ని మీ ముందు ఉంచబోతున్నాను నేను. ఎస్ సార్. So in this parsha, there's a lot of many lessons we can learn, but I'm just selecting one lesson that we're learning from the Mishnah commentary about what it says in our Torah portion this week is that verse about how Moshe says, "Man does not live by bread alone, but by everything from the mouth of God." And so the rabbis teach. Rabbi Shimon teaches from the Mishnah. He teaches about when we're eating at the table together. So there's this quote here, and it says, Rabbi Shimon teaches us, if 3 people have eaten at the same table and did not speak words of Torah, it is as if they have eaten from offerings to the dead, or idolatry. As the verse states from Isaiah, for all such tables are full of vomit and filth and absent of omnipresent. And then he goes on to say, but if 3 have eaten at the same table and did speak words of Torah, it is as if they have eaten from the table of the omnipresent. As it states in Ezekiel, and he, the divine messenger, said to me, this is the table that is before the Lord. మరి ఇక పరిషత్ భాగంలో చాలా విలువైన అంశాలు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభాయ్ గారు. ఈ యొక్క పరిషత్ భాగంలో మరి మిష్నా గ్రంథం నుంచి మనకి కొన్ని విషయాలు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. అయితే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం మనం చూసినప్పుడు, ఆహారము వలననే గాక అశ్యము సెలవిచ్చిన ప్రతి మాటను వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేటుకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నతో నిన్ను పోషించను. సో మరి ఈ యొక్క మాటను బట్టి మనం దేని వల్ల బ్రతకాలి, దేనికోసమో బ్రతకాలి అంటే వాక్యం కోసం బ్రతకాలనే విషయాన్ని చాలా స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. అందుకనే రబ్బీ షీమోన్ గారు మిషనాలో ఏం చెప్పబడింది అని అడిగితే, 3 వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్న అంశం చాలా ముఖ్యమైన అంశం అండి. మన జీవితాన్ని మార్పు చెందే అంశాల గురించి మాట్లాడుతున్నారు. 3 వ్యక్తులు ఒక బల్ల దగ్గర అంటే భోజనపు బల్ల దగ్గర కూర్చుని వాళ్ళు గాక ఎలోహిం యొక్క త్వర గురించి మాట్లాడకుండా ఆ భోజనం చేస్తే
ఆ భోజనము దేనితో సమానమని చెప్పబడింది అంటే మరి అది కల్మషముతో వాంతులతోనూ నింపబడిన బల్ల అని చెప్పబడింది. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 8వ వచనం అంటాడు, వారి భోజనపు బల్లలన్నీ వాంతితోనూ కల్మషములతోనూ నిండి ఉన్నవి, అవి లేని చోటు లేదు అని రాయబడింది అన్నమాట. అయితే ఇంకా క్లియర్గా చూస్తే ఇక్కడ ఏం చెప్పబడింది అంటే యాజ్ ఇట్ ఇస్ దే హ్యావ్ హీటెన్ ఫ్రమ్ ద ఆఫరింగ్స్ ఆఫ్ ది డెడ్, అంటే చచ్చిపోయిన వాళ్ళకి భోజనం పెడితే ఆ భోజనం తిన్నదానితో విగ్రహారాధనకు సంబంధించిన దానితో సమానము. అలాగ కాకోకుండా ఆ ముగ్గురు వ్యక్తులు కూడా మరి యొక్క అషయం యొక్క సన్నిధిలో అషయంకి మరి నీకు స్తుతులు చెల్లిస్తూ తోరా విషయాలు మాట్లాడుకుంటూ అదిగాక వారు భోజనం చేస్తే అది దేనితో సమానమని చెప్పబడిందంటే యెహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయము 22వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉన్నది అన్నమాట. బలిపీఠము కర్రతో చేయబడిన దాని ఎత్తు 41:22 and the divine messenger said to me, this is the table that before the Lord. అంటే ఈ 22వ వచనంలో చెప్పబడిన మాట కూడా ఏమిటంటే మరి ఇది అదోనై సముఖమునందు ఉండు బల్ల అని అతడు నాతో చెప్పాను. సో ఎప్పుడైతే మరి మనము మరి ఎలోహిం యొక్క తోరాను గురించి మాట్లాడుకుంటూ భోజనం చేసినప్పుడు ఆ భోజనం ఏమవుతుంది అంటే ఆయనకి ఇష్టమైన దానిగా అది ఆయన యొక్క అర్పణ బల్లగా అది మార్చబడుతుంది అని చెప్తున్నారు అన్నమాట. So let us break down this teaching about what Rabbi Shimon was teaching us. There's a few different points that he's bringing out. So number one is everything that we do can be holy. So even when we're doing mundane things, just like eating, we can elevate it to make it more holy and more divine. And the second one is we can feed. When we're feeding ourselves, our stomach, we can also feed our soul. And so at the same time as we're eating our meal, we can also fill our soul full of good thoughts and good lessons. And then the third thing is community matters. So when we're gathered together, because it talks about when 3 people are gathered together to eat, we can. It's a good thing. It's a good thing to gather to be together while we're eating, and so. When we are together, we can say good things to each other to elevate each other. And the last thing is just by speaking, our words have power. So just when we're eating and we're speaking, whatever words we're saying can either transform a meal. It can bring it down or it can pull it up. And so just remember that our words have this power in them. అయితే ఇక్కడ మనము గమనించినప్పుడు 3 విషయాలు చెప్పబడ్డాయండి. మూడు విషయాలు కూడా ఏమిటి అంటే మనం తిన్నప్పుడు మనం ఏదైనా తిన్నప్పుడు ప్రపంచకమైన వాటిని ఏదైనా విషయాలు మనం తింటున్నప్పుడు మనము దైవికంగా మనం ఉండగలిగినప్పుడు అది ఎంతో చాలా మంచిది అని చెప్తున్నారన్నమాట. రెండవది ఏంటంటే మనం భోజనం ఎలాగ చేస్తామో మన ఆత్మకు కూడా ఆహారము పెట్టగలిగితే అది చాలా మంచిది. అందుకనే మనము ఎప్పుడైతే భోజనాన్ని కూర్చుంటున్నామో అది మన శరీరానికి ఎలాగ ఆహారం అవసరమో అదేవిధంగా మన ఆత్మకు కూడా అవసరమైన ఆహారం ఏమిటంటే వాక్య సంబంధమైన మాటలు మాట్లాడుకోవడం ఆత్మకు అవసరం అన్నమాట. ఎప్పుడైతే ఆహారానికంటే ముందు ఆత్మీయమైన ఆహారాన్ని మనం కొద్ది మాటలైనా మనం తినగలిగితే అది మన ఆత్మకి ఎంతో అది బలంగా ఇస్తుంది అని చెప్తున్నారు. మూడవదిగా చూస్తే ఎప్పుడైతే ఇద్దరు అంటే వేరువేరుగా ఉండడం కంటే 2-3గా కలిసి ఉండటం అనేది చాలా మంచిది. అదేవిధంగా కలిసి భోజనం చేసినప్పుడు ఎలోహిం గురించి మాట్లాడుకోవడం అనేది ఇంకా చాలా మంచిది అని చెప్తున్నారు అన్నమాట. 4వదిగా ఎప్పుడైతే మన తోరా గురించి మాట్లాడుకుంటామో ఆ యొక్క మాటలు ఏమవుతాయంటే మనం తినే భోజనానికి మంచి యొక్క పరిశుద్ధమైన శక్తిని బలాన్ని ఇస్తాయి, ఆత్మకి బలాన్ని ఇస్తాయి,
అదే విధంగా మన శరీరానికి కూడా బలాన్ని ఇస్తాయని తెలియజేస్తున్నారు. ఎస్ సార్. And so, our great Moshe Rabbeinu and our Master Yeshua repeated it. He said, "Man does not live by bread alone, but by all that comes from the mouth of God." That's in our Torah portion this week. And this is not just saying that we don't need the physical food, but that we need both. We need both physical and spiritual, and that everything comes from Hashem, not just the physical, but also the spiritual. అందుకనే మన యొక్క గొప్ప యొక్క బోధకుడు రబీ మోషే గారు, అదేవిధంగా మన యొక్క యెషువా మెస్సియా, మన రక్షకుడైన యెషువా మెస్సియా కూడా ఏం తెలియజేశారంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ మరి ఎలోహిం నోట్ల నుంచి వచ్చి ప్రతి మాట వలన కూడా బ్రతుకును అని చెప్పబడిన మాట. ఎందుకు అంటే, అలాగని బాహ్య సంబంధమైన ఆహారం తినవద్దు అనే దానికి సాదృశ్యము కాదు. కానీ ఇది దేనికి సాదృశ్యం అంటే, మనము ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది రెండు మనకి కావాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు యెషువా మెస్సియా గారు, మోషే గారు కూడా. చేస్తారు. And so our sages oftentimes they compare our table in our home to the altar in the temple. So if you think about it, each of our homes can be elevated to be like the temple. So even if we don't have the holy temple in Yerushalayim, we can elevate our homes to be close, to be at least there's some connection, and we'll be able to elevate our homes. And by allowing our table to be that place where Hashem is, it elevates our table in our home and our whole home. అదే విధముగా మరి మనం గమనించినప్పుడు మన యొక్క మనము తినే ప్రతి ఆహారం కూడా మరి ఏ విధంగా మనం దాన్ని ఆయనకి కృతజ్ఞతగా చెప్పవచ్చు అంటే, మన భోజనపు బల్ల ఎలోహిం వారి యొక్క బలిపీఠపు బల్లగా కూడా మార్చవచ్చండి. మనం భోజనం చేసే బల్ల ఎలోహిం వారి యొక్క బలిపీఠపు బల్లగా ఎలాగ మార్చగలము అని అంటే, అది మన యొక్క భోజనపు బల్లలో మరి మనము పరిశుద్ధమైన విషయాలు మాట్లాడుకుంటూ, ఆ పరిశుద్ధమైన విషయాలను మనం తలంచుకుంటూ, వాటిని మనం మాట్లాడుకుంటూ మనం భోజనం చేస్తే మరి అది దేనికి సాదృశ్యం అంటే, మన ఆత్మకు ఆహారాన్ని ఇవ్వడానికి సాదృశ్యంగా ఉంటుంది. అది దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, ఎలోహిం వారి యొక్క సన్నిధిలో ఉన్న బలిపీఠానికి సాదృశ్యం. ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే, మరి యొక్క యెరూషలేములో ఉన్న దేవాలయంలో ఉన్న మరి పరిశుద్ధమైన యొక్క స్థలాన్ని దేనితో నింపబడుతుందంటే, పరిశుద్ధమైన వస్తువులతో నింపబడుతుంది. అదే విధముగా మనము కూడా మనం భోజనం చేసేటప్పుడు పరిశుద్ధమైన మాటలను, అదే విధముగా కృతజ్ఞతాభావం కలిగి ఎప్పుడైతే ఆ యొక్క మనము బల్లను చేరతామో అది కూడా బలిపీఠపు బల్లగా కూడా మార్చబడుతుందని చెప్తున్నారు. So just like we can elevate our home and elevate our table to be like the holy space in Yerushalayim, we can also lower it. And if we eat without thought, eat without just like Rabbi Shimon was teaching, if we eat without speaking any words of Torah or even good thoughtful words, then we can lower our table, turning it to a place of vomit and filth, like Isaiah Yeshayahu puts it. And so we risk even turning our home into I guess an idolatrous, a foreign place, a place where we don't want it to be. And so I guess it's a choice, right? It's a big choice every time we eat together, whether we're going to lift it up or pull it down. అందుకనే యెరూషలేములో ఉన్న పరిశుద్ధ స్థలము యొక్క బలిపీఠానికి ఆ ఉన్నతమైన ప్రదేశాన్ని మన గృహంలో కూడా మనం ఏ విధంగా ఏర్పాటు చేయవచ్చు అంటే,
మనము భోజనం చేసేటప్పుడు భోజనపు బల్ల చుట్టూ మరి తోరా యొక్క పరిశుద్ధమైన మాటలు మనం మాట్లాడుకోవడం వల్ల మనము కూడా బలిపీఠాన్ని మనం ఏర్పాటు చేసిన వారుగా అవుతాము. అదే విధముగా ఎప్పుడైతే వాటిని తోరా యొక్క విషయాలు మర్చిపోయి మనం తినడం ప్రారంభించామో ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే ఎలోహిం వారికి మరి ఇక వాంతి యెషయాహు 28:8 చెప్పినట్టుగా వారి భోజనపు బల్లలన్నీ వాంతితోనూ కల్మషములతో నిండి ఉన్నవి అని చెప్పబడినట్టుగా మార్చబడతాయి. మనము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ దినాన్ని మనము ఏ విధంగా ఎటువంటి యొక్క బల్లను మన గృహంలో ఏర్పాటు చేసుకోవాలనేది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎస్ సార్. So what's something practical we can do to elevate our meals, right? So I guess the simple suggestion is next time you eat dinner with your family or with your friends, you think of the Torah thought of the day. Torah also can mean teaching, like a good teaching. So it doesn't have to be complex or special, like really hard to understand. It can be very simple, but it will elevate your meal, and that's our goal. So I guess an example is we can you can think about the Torah says many times how we should be kind to strangers. So how can we be kind to strangers? What's some ways that we can be kind to strangers? That's one example. మరి ఏ విధంగా మనము మన యొక్క భోజనపు బల్లను చూపించాలి అనుకుంటున్నాం, ఎత్తి పట్టుకోవాలనుకుంటున్నాం. మరి మనము 10 మందిలో కలిసినప్పుడు కానీ, ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఏ విధంగా మన యొక్క భోజన బల్లను మనం ఎత్తి చూపించాలని ఆశపడుతున్నాం. ఎందుచేతనంటే మరి తోరా మనకి బోధిస్తుంది ఏ విధంగా మనము ఆయన యొక్క గుణగణాలని మనము బయటికి చూపించవచ్చు అంటే దయగలిగిన మనసును మరి దాతృత్వం కలిగిన మనసుతోనూ అషయం వారికి ఇష్టమైన దానిగాను మనం చేయగలిగినప్పుడు మనం అషయం యొక్క ఆ యొక్క గుణగణాలను మనం అక్కడ ప్రదర్శించే వారంగా ఉండొచ్చు అనే విషయాన్ని కూడా మనం చూడవచ్చు. సార్. So this simple act of changing the words that we use while we're eating together at the table, it can grow our whole family, grow our whole community together. Each family and all together, the whole community. And it's good. It's not just good while we're nourishing our bodies, but we're also nourishing our minds and our souls. To do it both together, not only does your body feel good, but your mind and your thoughts are on holiness and on good things. So it's good things you're doing. You're doing two things at once. You're killing two birds with one stone. అయితే మరి ఈ విధంగా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అంటే మనము కలిసి భోజనం చేయటం నేర్చుకోగలం. ఎవరికి వారిగా తినడం కాదు కానీ కలిసి భోజనం చేస్తున్నప్పుడు మనలో తోరా యొక్క మాటలను మనతో ప్రేరేపించబడిన తోరా మాటలను మనం ఇతరులతో షేర్ చేసుకున్నప్పుడు వారు కూడా ఆ యొక్క ఆత్మతో నింపబడతారు. అదేవిధంగా కమ్యూనిటీగా కూడుకున్నప్పుడు కూడా కలిసి భోజనం చేస్తున్నప్పుడు తోరా మాటలను మనము బయటికి తెలియచేయటం వల్ల మనం కూడా ఏమవుతాము అంటే మరి ఆ యొక్క వెలుగులో మనం మరి వెలిగింపబడతాము. అదేవిధంగా మనము కైండ్నెస్ అంటే దాతృత్వం కలిగి స్ట్రేంజర్స్ కంటే మరి మనకు తెలియని వారికి తెలిసిన వారికి పెట్టడం కాదు కానీ తెలియని వారిని మనం ఆదరించటము, తెలియని వారిని మరి ఆతిథ్యం ఇవ్వటం మనం నేర్చుకోగలిగినప్పుడు అది చాలా మంచిది. అది ఇప్పటి నుంచి అంటే మీరు ఎంతవరకు చేయగలుగుతారో దానిని చేయడానికి మీరు ప్రయత్నం చేయగలిగితే ఇంకా మంచిది. ఎస్ సార్. So remember, the next time you sit down with your family or your friends, you have an opportunity. You have an opportunity to not just nourish your body but your soul. You have an opportunity to elevate your table into the altar, and you have an opportunity to change your conversation into a prayer to Hashem while you're there sitting together. మరి ఈసారి కాకపోయినా ఇక నుంచి మీరు ఏం చేస్తారంటే మీరు సమాజంగా కూడుకున్నప్పుడు మీరు అందరూ కలిసి భోజనం చేయండి. భోజనం చేస్తూ తోరా మాటలు మరి ఆతిథ్యమిచ్చే మాటలు ఆతిథ్యమిచ్చేవారిగా మీరు నడవండి. అది ఎంతో మీ యొక్క ఆత్మకే కాదు శరీరానికి, శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది.
ఆ విధంగా మనం నడుచుకోవటం, కమ్యూనిటీగా, కుటుంబ పరంగా, సహోదరులుగా మనం కలిసి భోజనం చేయడం నేర్చుకోగలిగినప్పుడు అదెంతో ఆశీర్వాదంగా ఉంచబడుతుంది. మన యొక్క మీల్, మనము భోజనమే ఆ విధంగా చేసే భోజనము మనం యెరూషలేములో దేవాలయంలో పరిశుద్ధ స్థలములో ఏర్పాటు చేయబడిన మరి యొక్క అర్పణపు బలిపీఠపు బల్లగా మన బల్లను మార్చుకోవచ్చు. ఆ విధంగా చేయడం ద్వారా ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్. So I encourage each one of you to make this choice to actively choose to speak words of Torah while eating together. This upcoming week, this Shabbat,